1 ఇయర్ దాటిపోయింది. బయట మిల్క్ స్టార్ట్ చేశాము. సో బేబీస్ బాగా వెయిట్ పెరగడానికి ప్రోటీన్ పౌడర్స్ ఏమన్నా సజెస్ట్ చేయండి. ఇది కామన్ గా ఓపీడీలో అడిగే క్వశ్చన్. సో ప్రోటీన్ పౌడర్స్ నిజంగా బేబీకి హెల్ప్ఫుల్ అవుతాయా? కమ్ లెట్స్ డిస్కస్. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రాధికా చెన్నపాటి, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, అమరావతి చిల్డ్రన్స్ హాస్పిటల్, గుంటూరు. ప్రోటీన్ పౌడర్స్ అన్నవి బేబీస్ కి బయట మిల్క్ స్టార్ట్ చేయాల్సాగా కంపల్సరీగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్ లో చాలా రకాల పౌడర్స్ దొరుకుతున్నాయి, మేము అవి వాడచ్చా అని చాలా మంది అడుగుతుంటారు. ఫస్ట్ థింగ్, ప్రోటీన్ పౌడర్ వాడాల్సినంత నెసెసిటీ ఉండదు. బేబీస్ కి మనం పెట్టే ఫుడ్ లో ప్రాపర్ గా మనం యూజ్ చేసే వెజిటబుల్స్, రైస్ కానీ, పన్నీర్, ఎగ్స్ ఇలాంటి వాటిల్లోనే బేబీకి సరిపడా ప్రోటీన్ ఉంటది. సో మనం బ్యాలెన్స్డ్ డైట్ అన్నది ఇస్తే ప్రోటీన్ బేబీకి కావాల్సినంత, పిల్లలకు కావాల్సినంత వెళ్తది. సెకండ్ థింగ్ వచ్చేసరికి, మనం ప్రోటీన్ పౌడర్స్ లో ఎక్కువ చాక్లెట్ ఫ్లేవర్స్, అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ షుగరీ కంటెంట్ వల్ల వీళ్ళకి షుగర్ క్రేవింగ్స్ ఎక్కువగా పెరిగిపోయి వీళ్ళు ఎక్కువగా అలాంటి డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. సో మనం ప్రోటీన్ పౌడర్స్ అవాయిడ్ చేయడం బెటర్. థర్డ్ థింగ్ వచ్చేసరికి, ప్రోటీన్ పౌడర్స్ దొరికేవి బయటవి వాడడం, మిల్క్ లో కలిపి తాగడం వల్ల, ఎక్సెసివ్ మిల్క్ తీసుకోవడం వల్ల వాళ్ళకి టమ్మీ ఫుల్ గా ఉండి వాళ్ళు ఎంతసేపటికి సాలిడ్స్ అన్నది తినడానికి ఇష్టపడరు. సో మనం రెగ్యులర్ గా యూజ్ చేసే వెజిటబుల్స్, నాన్ వెజ్ లేదా ఎగ్స్ ఇలాంటి వాటిల్లో పిల్లలకి కావాల్సినంత ప్రోటీన్ అవైలబుల్ ఉంటది. సో అది యూజ్ చేసుకుంటే చాలు. లేదు మీ బేబీ ఏమైనా అండర్ వెయిట్ ఉండి పర్టికులర్ గా సమ్ మిల్క్ పౌడర్స్ ఎవరైనా మీ పీడియాట్రిషియన్ అడ్వైజ్ చేస్తే వాటి వరకు వాడండి తప్పించి బయట మార్కెట్ లో ఏది దొరికితే అది దయచేసి పిల్లలకి వాడద్దు. అవి ఇండైరెక్ట్ గా పిల్లల కిడ్నీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సో జాగ్రత్తగా వాడండి. థ్యాంక్ యూ.